మీరు ఇందాక చెప్పారు. ఇప్పుడు మా భగవద్గీత గురించి చెప్పారు. రామాయణం గురించి చెప్పారు. అయితే ఎక్కడ మనం ఎక్కడ చూసుకున్నా మీరు మీరు దీనికి సమాధానం చెప్పండి. చెప్తా ఏదైనా. ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు ఏదైతే క్రిస్టియానిటీ ఉందో వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. వారు చదివినా చదవకపోయినా దాని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా గానీ అది పట్టుకొని వాళ్ళంతా పవిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ ఖురాన్ కూడా అదే విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అదే విధంగా ఉంటుంది ముస్లిమాల దగ్గర. మరి హిందువుల ఇంట్లో ఎందుకని భగవద్గీత అనేది ఉండట్లేదు? అంటే మనకి అలా ఫోర్స్ లేదు నాన్న. మనకి స్వేచ్ఛ ఎక్కువ. అసలు భగవద్గీత మీరు చదవలేదు కాబట్టి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంచి అది ఏంటిదని చెప్పని అడిగితే కనీసం అది దానికి తెలిసిన విషయమైనా 2 ముక్కలు చెప్తే దాన్ని బట్టి కూడా వాళ్ళు నువ్వు చెప్పిందే కాదు, నువ్వు చెప్పిందే నాన్న శ్యామ్. మన పెద్దవాళ్ళు చెప్పారు, మీరు భాగవతాన్ని నిత్యం భాగవత సేవయ అని చెప్పారు. భాగవతాన్ని చదివినా చదవకపోయినా ఆ పెట్టి భాగవతం పెట్టిన పెట్టి ఉంటుంది కదా, దాని మీద రోజు 2 పుష్పాలు పెట్టండి అన్నారు. అంటే ఏదో రోజు దాన్ని అని ఉద్దేశంతో. కానీ మీకు ఇది చెప్తే మనం అంటే కొన్నిటికి మనం నవ్వాలో ఏడవాలో తెలదు. ఒకసారి విజయవాడలో భగవద్గీతలో 3 అంతస్తులో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మెట్ల మీద వెళ్ళాలి, బోల్డ్ భగవద్గీతలు అన్ని పైకి మోసుకెళ్ళలేం కదా, వెళ్ళి ఇంట్లో పెట్టాం. మేము పట్టుకెళ్ళిపోవాలి. కొన్ని రోజుల తర్వాత పట్టుకెళ్ళిపోతూ, అమ్మ మీ ఇంట్లో భగవద్గీత ఉందా అన్న. అంటే లేకపోతే ఇద్దామని. ఆవిడ ఉండి ఉందండి అంది. అంటే నేను గమ్మునుంటే ఇంక సరిపోయేది. ఓసారి తీసుకురండి అన్న. అంటే అది ఎక్కడ ఉందో తెలియదు. లేదు అంటే మీరు ఏమన్నా అంటారేమో అనుకోవచ్చా? అది ఉంటుంది అక్కడెక్కడో. అదే రిమోట్ అడుగు టక్కున కుక్కపిల్ల తెచ్చేస్తుంది. మొన్న ఎవరింటికిలా వెళ్ళాం, మన అది ఎవరు అది జటప్రో వెళ్ళాం. భగవద్గీత అడిగితే ఏదో పుణ్యం మాకు పెద్ద బాల శిక్ష ఒకటి తెచ్చిచ్చారు. గుడిలో మెల్ల భగవద్గీత కనపడలే కానీ ఏదో బుక్కులు తెచ్చిచ్చారు. అందులో 2 బుక్కులు చెదబట్టేసి, టీవీ ఉందమ్మా, ఇదిగో ఈ గుమ్మం గుమ్మం ఉందా, ఆంజనేయస్వామి గుమ్మం, ఈ ఆంజనేయస్వామి గుమ్మం ఇలా అడ్డంగా పెడితే అంత టీవీ ఉంది. ఈ టీవీ వచ్చిన తర్వాత హరికథ, బుర్రకథ, ఒగ్గు అవన్నీ పక్కకి వెళ్ళిపోయాను. మనకి పూర్వం ఎలా అంటే ఇంటి ముందు ముగ్గు, పల్లెల్లో ఒగ్గు. కానీ ఇప్పుడు లేట్ నైట్ రగ్గు, లేట్ నైట్ పెగ్గు. దిస్ ఫెలో బిహేవ్ లైక్ ఏ పిగ్. మీకు చిన్న సంఘటన చెప్తాను, శ్యామ్ అడిగిన దానికి రిలేటెడ్. ముస్లిం కుర్రోళ్ళంతా జిమ్ముల్లో ఉంటున్నారు, హిందూ కుర్రోళ్ళంతా పబ్బుల్లో ఉంటున్నారు. డబ్బు ఎక్కువై గబ్బు తెచ్చుకుని జబ్బు తెచ్చుకోవడానికి పబ్బుల్లో తిరుగుతున్నారు. కొందరు అయితే పబ్బుల్లోకి వెళ్ళి ఉగాది పచ్చడి గురించి కూడా మాట్లాడుతుంటారు. మనకి అంటే ఇదంతా ఎందుకో చెప్పనా, శ్యామ్ మంచి మాట చెప్పాడు, చెప్పచ్చు అని. పిల్లలు ఎప్పుడూ బంగారు కొండలే. నిన్న వెళ్ళామా, ఎక్కడో ఉపన్యాసానికి వెళ్ళా, విజయనగర కాలనీ. అక్కడ చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు 10 11 ఏళ్ళు. మళ్ళీ వాళ్ళు చక్కగా కీర్తన పాడుతున్నారు, శ్లోకాలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఏమంటే ఇప్పుడు మీరు గమనించారా? ఎవరో పిల్లలకి నేను స్టిక్కర్ ఇచ్చానా, వాడు వెళ్ళిపోయి ఏం చేశాడు, వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు. నేను మీతో మాట్లాడితే ఇలా ఇచ్చానా? పిల్లలు మంచోళ్ళమ్మా, నువ్వు నేర్పించట్లేదు కూడా పాడైపోతున్నారు అంతే. అందుకే ముస్లింలు వాళ్ళ పిల్లల్ని ముస్లింలాగే పెంచుతారు, క్రైస్తవులు వాళ్ళ పిల్లల్ని క్రైస్తవులాగే పెంచుతారు. మన వాళ్ళు మాత్రం బాగా లిబరల్గా పెంచుతారు. అందుకని అటు ఇటు కాకుండా అయిపోతుంది. అయితే మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉంటాయి కదా గురుగారు, ఎన్నో పండుగలు ఉంటాయి, ఎన్నో రకాల పూజలు ఉంటాయి, జాతకాలకు సంబంధించి కానీ రకరకాల పూజలు ఉంటాయి. కానీ అంటే ఇది వరకు పూర్వకాలంలో ఎట్లా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు ఒక పూజ చేయాలన్నా కొన్ని వేల ధరలతోని కూడుకున్నది. అంటే లక్షల్లో కూడా ఉంటున్నాయి పూజలు. అంటే పేద తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు కూడా చేయించుకోలేని పరిస్థితి. అంటే ఇది మబ్బి పెడుతున్నారు అని చెప్పాను అనుకోవచ్చా, లేదా నిజంగా అలాగా కాదు, డబ్బులతో పనే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన వాళ్ళందరికీ కార్డులు, స్టిక్కర్లు, పేపర్లు, ప్రసాదం ఇచ్చానా? మీరు ఇస్తున్నారు గురుగారు, మీరు ఇస్తున్నారు. సరే, కాదు నేను అనేది ఇప్పుడు ఇది ₹1.50 పడిందనా. నేను ఎవరైనా కనబడితే ఈవెన్ ట్రాఫిక్ జామ్లో కూడా ఎవరైనా పలకరించేస్తారు, టక్కున అద్దం నుంచి టక్కున ఇచ్చేస్తాను. దీని మీద మంత్రం నుంచి చదువుకోమని చెప్తాను. వాస్తవానికి ఇది ₹1,00,00,000 వాల్యూ. ఎందుకంటే మంత్రం 10 కోట్ల వాల్యూ, 100 కోట్ల వాల్యూ. ఆ మంత్రం జపం చేస్తే చాలు. ఇది నా మాటలు కాదు సుమా.
నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. ఎవరిది ఈ మాట? త్యాగరాజ స్వామి వారు. నిధి సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నారు. కాబట్టి ధనంతో పని లేదే, ధనంతో పని లేదు, అందుకని జ్ఞానంతో పని ఉంది. అదే గురుగారు, అంటే ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా కూడా భక్తులకి ఒక్కసారి శివుడి విగ్రహాన్ని దాకాలి, శివుడికి అభిషేకం చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అట్లా శివుడికి అభిషేకం చేయాలన్నా కొన్ని ఇప్పుడు మా అమ్మాయి క్వశ్చన్ దేవాదాయ శాఖ మీద టార్గెట్ వెయ్యి, వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు దా అడుగు, నేను ఇస్తానుగా, ఇప్పుడు నువ్వు అడుగు. అంటే ప్రతి ఆయన కాదు అడగనే, తను అడగ, నువ్వు అడుగు నాన్న ప్లీజ్, నువ్వు అడుగు, నేను అడుగుతా. గురుగారు, అంటే ఇప్పుడు ఒక బట్టి నీళ్లతో అభిషేకం చేయాలన్నా ఒక ధర, అంటే ఈ పంచామృతాలతో అభిషేకం చేయాలన్నా ఒక ధర, దేవుడి దగ్గర బొట్టు కావాలన్నా డబ్బులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మాలాంటి సాధారణ జనాలకు కావాలనిపిస్తుంది కదా, తప్పు లేదు కదా, మరి ఎందుకు అట్లా? ఎవరి చేతిలో ఉంది దేవాదాయ శాఖ? గవర్నమెంట్. అదన్నమాట. ఎవరిని క్వశ్చన్ చేయాలి? గవర్నమెంట్ కదా. అంటే మీరేమన్నా ఎన్నిసార్లు అడిగాం మనం? ఎన్నిసార్లు అడిగాం? తిరుమలలో ఎంత ఫైట్ చేసాం మనం? నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తా. వాడు టీటీడీ టెంపుల్ చైర్మన్ కానీ, ఏ టెంపుల్ చైర్మన్ కానీ, ఈఓ కానీ, వాళ్ళంతా పనోళ్ళు. వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, దే ఆర్ ద క్లీనర్స్, దే మస్ట్ హ్యావ్ ద మేనర్స్. కానీ దరిద్రం ఏంటి తెలుసా? వాడు బాస్లా ఫీల్ అవుతాడు. వాడు బతికేది ఎవరి మీద? మనం ఉండేలో డబ్బులు ఎత్తే. గవర్నమెంట్ బతికేది ఎవరి మీద? మన ఉండేలో డబ్బులతో. మీకు గుర్తుందా? యాదాద్రి టెంపుల్ మేము కట్టించినాం అన్నాడా కేటీఆర్? ఎవరు పైసలు తీసుకొచ్చి? జనాలు. ఫామ్ హౌసా? హుండీలో హిందువులు వేసిన పైసలతో. మేము చాలా ముందు చూపుతో పనిచేస్తాము, అందుకే యాదాద్రి గుడి మీద రోజు ₹1,00,00,000 సంపాదిస్తున్నాం. అంటే హిందూ దేవాలయాలు దేనికి ఎర్నింగ్? మనకొక్క శ్లోకం రాదు, జై శ్రీరామ్ అనేటి వాళ్ళని మనం విమర్శించేది. ఇట్లుంది, అవునా? వాడు రాములు వారిని అంబేద్కర్ ఏదో లాక్కెళ్తున్నట్టు కార్టూన్ వేశాడు కదా, వాడు మరి మిగిలిన వాటి మీద అలా చేస్తాడా? మునావర్ ఫారూక్ అనే అతను వచ్చి రాములు వారిని సీతమ్మ వారిని అవమానిస్తూ షో చేస్తే, అతన్ని ఇక్కడ తీసుకొచ్చి అతనితో ఇక్కడ షో పెట్టించి దాన్ని వ్యతిరేకిస్తే కేసులు పెట్టించి షోని షోలా చూడాలి అని షో చేశాడు రాముడి పేరు పెట్టుకుని. ఇప్పుడు అలాంటి విమర్శ మనం ఆలవయం చేస్తే షోని షోలా చూడాలి అంటారా? ఆ లోకు వేస్తుంది ఎవరు గురుగారు? మనమే. ఇప్పుడు నిన్న ఆ అర్చకుడి మీద నీళ్లు పోసి లేకపోతే పండ్లు వేసి కవర్లు వేసి అన్ని ఇబ్బంది పెట్టారు కదా. ఇలా ఇంకొకరు జరుగుంటే చక్కగా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వచ్చేస్తారు. అంతకుముందు నెల ముందే కాకినాడలో ఒక పార్టీ లీడరు గుళ్ళో పూజారిని కొట్టాడు, అది వృద్ధుణ్ణి. అభిషేకం సరిగ్గా చేయలేదని చెప్పాను. అవును అవును, చేతులు నోరు అన్ని వాడి దుర్భాషలాడి. అంటే అక్కడికి వచ్చి కొట్టింది కూడా ఒక హిందువే కదా గురుగారు. అది మన దౌర్భాగ్యం అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడి చైతన్యం లేదని చెప్పని అనుకో కాదు. ఇక్కడ మీరు ఒక చిన్న మాట, వాడు హిందువు అని నువ్వు అనుకుంటున్నావు, వాడు అనుకోవట్లే. నీకు అర్థమైందా? మనకి అయితే మన రాష్ట్ర, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో హిందువులు లేరు. ఉంటే కమ్మవారు, కాపువారు, శెట్టి గారు, రెడ్డి గారు, శాస్త్రి గారు, వీళ్ళే ఇలా కులాల వారీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు తప్ప నేను హిందువుని, ఇది నా ధర్మం, ఇది నా దేశం అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. గురుగారు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ మనం కొన్ని వీడియోస్ చూసుకుంటే సాయిబాబా తను ఒక ఫకీరు, ముస్లిము, ఆ ఆలయం మనకొద్దు అని అంటున్నారు. అది అంటే ధ్వంసం చేయడం కరెక్ట్ అయినా? చాలా మంది హిందువులు పూజిస్తూనే ఉన్నారు కదా సాయిబాబాను. హిందువులు పూజించే వాటిలో కూడా మీరు వాటిని నానా మీరు చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్ నానా. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు తెలియక వాడుతున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాడి వయసు నుంచి, వాడి పేరేంటమ్మా? మోక్షవర్ధన్కి ఎన్నేళ్ళు అంటే? నాకు 3 ఏళ్ళ వయసు, అంటే వాడికంటే సగం. 3 ఏళ్ళ వయసు నుంచి ఐస్ క్రీమ్ తిన్నాను నేను. ఆల్మోస్ట్ 30 వచ్చే వరకు తిన్నాను, 34 వచ్చే వరకు. తర్వాత ఒక పేపర్ చదివాను నేను, ఐస్ క్రీమ్ దేంతో తయారు చేస్తారని. మానేశాను. తెలియక
మనం కొన్ని ఫాలో అవ్వచ్చు, తెలిసాక ఫాలో అవ్వకూడదు. తెలిసాక కూడా ఫాలో అయితే ఫాలో అవుతాం. అర్థమైందా? త్యాగరాజస్వామి వారు ఏం చెప్పారంటే, తెలిసి రామ భజన సేయవే ఓ మనసా, తెలిసి రామ భజన సేయవే. మనం ఏ పని చేసినా తెలిసి చెయ్యాలి. నేను పిల్లల్ని అంటాను, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా? గుడ్గా ఉండాలి, గుడ్డిగా ఉండకూడదు. సాయిబాబాని గౌరవించు, బట్ నాట్ పూజించు. ఎందుకని? ఆ పదానికి అర్థం లేదు, ఏ శాస్త్రంలోనూ మెన్షన్ చేసింది కాదు. పోనీ ఎవరినన్నా ఓపెన్ క్వశ్చన్ మీనింగ్ చెప్పమని చూడండి, ఎవరన్నా చూసా నవ్వేవా, నీకు నవ్వు వస్తుంది కదా, ఆపుకుంటున్నావు కదా అని డైలాగ్ వేయాలి ఇక్కడ. సరదాకినా మనకి చిన్నప్పుడు అంటే నువ్వు పుట్టక ముందు ఓ పాట వచ్చేది, ఘంటసాల కదా, ఏంటది? శేషశైలవాస శ్రీ వెంకటేశ కరుణించుమా అయ్య శ్రీ చిద్విలాస, శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఏ శైలం? శేషశైల, శేషసాయి. పోతన గారు ఏం చెప్పారు? మంచు తలకాయ్ అంటే ఎవరిదే, బాగా మేకప్ చేసింది కాదు. శేషసాయికి మొక్కు శిరము శిరము, మధువైరిదవలిన మనము మనము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు దెల్పెడి గురువు గురువు, తండ్రి హరిజేరుమని అనెడువాడు తండ్రి తండ్రి. మంచి తలకాయ అంటే శేషసాయికి మొక్కేది మంచి తలకాయ అని చెప్పారు. శేషసాయి ఉంది, బట్ నో సాయి. ఏదో సినిమాలో చెప్తాడు కదా, సాయి సిండే, రే నువ్వు సాయి కాదురా కసాయన్. ఎక్కడ మనం ఏం వ్యతిరేకిస్తున్నాం అంటే, శ్యామ్ బర్త్డే ఎప్పుడు? నా అక్టోబర్ 17. సో అప్పుడు మనం వెళ్ళి ఏదో పార్టీ పెట్టాడు, వెళ్ళి అతను పలకరించకుండా అక్కడ తినాల్సింది తినేసి నిన్ను ఆయన్ని అందరినీ పలకరించి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంట? కాలుతుందా కాలదా? అవునా? అలా అలా వ్యాసుల వారి పుట్టినరోజు గురు పౌర్ణిమ. ఎవడు చేయడు. శ్యామ్ బర్త్డేకి వెళ్ళి శ్యామ్కి విషెస్ చెప్పరు. అలా బాబా ఎక్కి దూకుతాను డాబా అండి, అలాగా అలా అంటే మన ఇష్టం వచ్చేది చేయకూడదు కదా, మన ఇష్టం వచ్చేది చేయకూడదు కదా. మీ తాత ఇప్పుడు ఎవరన్నా చెప్తారండి, ఎవరన్నా మీ తాత ముత్తాతలు పూర్వీకులు ఎదవలో బుర్ర తక్కువ వాళ్ళు అని ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరుగా. మన పూర్వీకులు గురు పౌర్ణిమ అంటే వ్యాసుల వారిని పూజ చేశారు. గురువారం అంటే ఎవరు గుర్తొచ్చేవారు తెలుసా మీకు? ఓ 30 ఏళ్ళు వెనక్కి తెలుసా? అందరు చెప్పండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. గురువారం గురు రాఘవేంద్ర, గురువారం అంటే రాఘవేంద్ర స్వామి గుర్తొచ్చారు. రాఘవేంద్ర స్వామి ఎందుకు? రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయంలో ఇప్పుడు ఉన్నారా అని చెప్పారు. నేను ఈ సమాధిలో ఇంకా 300 సంవత్సరాల పైన ఉంటానని చెప్పారు. దానికి మళ్ళీ సాక్ష్యం ఆ బ్రిటిషు మ్యూజియంలో ఎక్కడో ఓ బ్రిటిష్ ఆయన ఎవిడెన్స్తో. అలాంటి సిద్ధపురుషుణ్ణి వదిలేసి, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారి సిద్ధపురుషుణ్ణి వదిలేసి మీరు అంటే సాయిబాబా చరిత్రలు మీరు చదివితే, ఆయనకి ఏదో డిసీజ్ వస్తే మెడిసిన్ కోసం వెళ్తే ఆ మెడిసిన్ ఏం అక్కర్లేదు, అంతా అల్లా బాగు చేస్తాడు స్పష్టంగా ఉంది. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే ఏ పేరు చెప్తారు? ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు నేను మీకు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను. రఘుపతి రాఘవ రాజారాం 3 ఏంటి? పచ్చి జోకు అది, పచ్చి జోకు. అర్థమైందా? ఈశ్వరుడు అల్లా దేవుడి పేర్లు అని ఎవరు చెప్తారు? ఈశ్వరు నమ్మినోడే చెప్తాడు. అల్లా నమ్మినోడు కూడా చెప్తాడా? ఇప్పుడు మొన్న రంజాన్కి ఖర్జూరాలు నోట్లో పెట్టారా?
ఎవరు పెట్టారు? మన గొర్రెలు, మన గొర్రె నాయకులు. ఏమన్నాను? ఉన్నది ఉన్నట్టే వేసి కావాలితే టైటిల్ ఇదే పెట్టి ఒక రీల్ పెట్టండి. ఓకే, మన గొర్రె నాయకులు ఖర్జూరాలు పెట్టారు. ఏమండి రంజాన్ ఏ డేట్లో అయిందిరా? శ్రీరామనవమికి 2 రోజుల ముందు, అంతేనా? బహుశా 3 రోజుల ముందు. ఉగాదికి 2 రోజుల తర్వాత. ఏమండి ఉగాదికి శ్రీరామనవమికి మధ్యలో రంజాన్ అయింది. సో వాళ్ళందరికీ ఖర్జూరాలు నోట్లో పెట్టారు కదా. మరి శ్రీరామనవమికి ఎక్కడైనా ఒక్క కప్పు పానకం ఇచ్చారు వీళ్ళు? ఎవడైనా? డబ్బులేమో గుళ్ళో ఎత్తిపోతారు. గుళ్ళో ఎవడైతే వస్తాడో ఆ భక్తుడికి సౌకర్యం చేయరు, ఓ సన్మానం చేయరు. ఎవడైనా ఈ ఇఫ్తార్ విందులు పెట్టిన వాళ్ళు అయ్యప్ప స్వామి వల్ల బోల్డ్ ఆదాయం వస్తుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక్క అరటిపండు పెట్టారా? ఎప్పుడైనా అయ్యప్ప స్వామి భిక్ష పెట్టారా? కరెక్టే గురుగారు. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ కదా, బీజేపీ ఆర్ఎస్ఎస్ 2 ఒకటి అని అందరు నమ్ముతూ ఉంటారు కదా. మరి హిందువుల దేవాలయాల నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి. మరి చర్చిలు కానీ ఇటు ఈ ముస్లిమ్స్ టెంపుల్స్ కానీ అక్కడి నుంచి తీసుకోవట్లేదు. అవును, మసీదులు అక్కడి నుంచి ఎందుకు తీసుకోలేకపోతుంది ఫండ్స్ మరి కేంద్రం? కాదు నాన్న, ఇప్పుడు దేవాలయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అది? ఎక్కడ ఉండే స్థానిక గవర్నమెంట్. అవునా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో మనం చూసుకుందాం. సౌత్ ఇండియా దేవాలయాలు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. దేవాలయాలు డబ్బులు ఎవరు వాడుకుంటున్నారు? గవర్నమెంట్లు. మొన్న అయితే మన కర్ణాటక ముద్దరామయ్య ఏం చేశాడు? గుళ్ళో డబ్బులే ఓ 300 కోట్లు ఒక భూమికి చర్చిలకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అడిగేవాడు లేక. మళ్ళీ గుళ్ళల్లో ఆదాయాల మీద ట్యాక్సులు, ఇవన్నీ ఎందుకంటావు? వై? ఎందుకంటే అడిగేవాడు లేక. సెక్యులరిజం అనే పేరు మీద ధర్మనాశనం చేయడానికి వచ్చిన దొంగలు వీళ్ళంతా. కాబట్టి సెక్యులరిజం అనేది ఒక బూటకం, వీళ్ళు ఆడే నాటకం. మీరు చెప్పారు కేంద్రం చేతిలో ఈ దేవాలయాలు లేవుగా. కానీ తలుచుకుంటే సాధ్యం అయింది కదా అని అంటూ. తలుచుకుంటే ఎలా సాధ్యమో చెప్పమ్మా. దేశ ప్రధానిగా ఉన్నారు కదా. అయితే చెప్పు ఎలా. అదే దేశ ప్రధాని. ఇప్పుడు మనదేంటి? సార్వభౌమాధికారం కలిగిన దేశం, స్వేచ్ఛ కలిగిన దేశం, గణతంత్ర రాజ్యం కదా. ఈ దేవాలయాల వ్యవస్థ మీద దృష్టి సారించాలంటే మన వైపు నుంచి కూడా డిమాండ్ ఉండాలిగా. మీరు రేపొద్దున మెయిల్ పంపించండి ప్రధానమంత్రికి, ఫ్రీ అవర్ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఒకటి పంపించండి. ఏమైనా ప్రయత్నం జరిగిందా? మేము అరుస్తున్నాం సరే, ఎవరన్నా మన దగ్గర స్పందన ఉండాలి కదమ్మా. మన దగ్గర స్పందన పెరిగితే గవర్నమెంట్. ఇప్పుడు అయోధ్య రామాలయం వచ్చిందంటే ఎంత పోరాటం చేస్తే వచ్చింది, ఎంత ఆరాటపడితే వచ్చింది, ఎన్ని లక్షల మంది బలిదానం చేస్తే వచ్చింది. మనం 600 ఏళ్ళకి ఒక్క టెంపుల్ వెనక తెచ్చుకున్నాం అంతే. లక్షల టెంపుల్స్ ఇంకా మసీదుల్లాగే ఉన్నాయి, వేల టెంపుల్స్. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఒక్క టెంపుల్ మనం పూజ చేసుకుంటుంటే ఇక్కడ ఇదే హైదరాబాద్లో ఒక గుంపు ఆడవాళ్ళు మేము వెళ్ళి దాన్ని కూలగొట్టేద్దాం ధర్నా. ఇది మన పరిస్థితి. నిన్నగాక మన హుబ్బులీనా నిన్న అమ్మాయిని చంపేశారు. కాంగ్రెస్ లీడర్ కూతురు చంపేశారు. ఎందుకు చంపేశారు? ఫయాజ్ పట్టబాలు చంపేశాడు. ఎందుకు చంపేశాడు? మన వాళ్ళకి బుద్ధి లేక, మనం ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నాం, మనకి స్పృహ లేకుండా పోయింది. అంతా ఒకటే అనుకుంటున్నాం. ఏది ఎన్ని వీడియోలు చూసాం, చక్కగా పానీపూరిలో పానీ పోతున్నారు అని వీడియోలు ఉన్నాయి. మొన్న మధ్య ఉప్పు లేదని ఈ పానీ కూడా పోసేశారు, వీడియోస్ ఉన్నాయి. అయినా కూడా ఏదో గుండమ్మ కథ సినిమాలో పాఠం తెలుసుగా, అయినా హిందువులు మారలేదు, వీళ్ళకి బుద్ధి రానేలేదు. చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు మీరు స్టేటస్లు చూడండి. రంజాన్కి ఈద్ ముబారక్ పెట్టిన వాళ్ళు ఎవరు? మనోళ్ళే. ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు ఎవరు? మనోళ్ళే. మరి శ్రీరామనవమికి ఫయాజ్ వచ్చి, ఓవైసీ వచ్చి, ఇబ్రహీం వచ్చి, అబ్రహం వచ్చి, ఇమ్మానియల్ వచ్చి ఓ ఫ్లెక్సీ కానీ ఒక స్టేటస్ కానీ పెట్టాడా? ఇన్ని మాటలు వద్దులే. శ్రీరామనవమి పానకం ఎవరికన్నా నువ్వు ఇచ్చావా? అక్కడ ఇఫ్తార్ విందులో తిన్నావు కదా.
ఇక దేవుడికి పెట్టామని చెప్పి ఇవి పెట్టావా? అవునా? కాబట్టి మనం కూడా మారాలి. అందుకే నేను ప్రతిజ్ఞ చేయిస్తుంటా, హిందువులుగా పుట్టిన మేము, హిందువులుగా జీవిస్తున్న మేము, హిందువుల దగ్గరే తింటాం, హిందువుల దగ్గరే కొంటాం, హిందువుల్లాగే ఉంటాం అని. ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్తావు, ఎవరో కొబ్బరికాయలు అమ్మేస్తారు, ఎంత కొనేస్తావు, వాళ్ళ ముఖం చూడవు. పూలు ఎంత? 3 మూరలు కొనే, దేవుడికి వేసేస్తుంటావు. కానీ మొన్న మధ్య ముక్కోటి ఏకాదశి వచ్చింది, ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం. వస్తే వాళ్ళు పువ్వులన్నీ అంత పొడుగు వేసి దాని మీద అల్లా కాలుతో తొక్కుతూ, దాని మీద నోట్లో నీళ్ళు వేసి పుక్కిలిస్తూ, మన్నాడు ఈ పూలు రేపొద్దున సాతానికి వేస్తారో అని అరుచుకుంటూ, అందులో ఆడోళ్ళు. కానీ మారాల్సింది ఎవరంటావు చెప్పు? అసలు నువ్వు శ్యాము, నువ్వే కాదు నాన్న, నీ క్వశ్చన్లు వెరీ గుడ్. చాలామంది ఏమనుకుంటారంటే పొరపాటున స్వామీజీ ఏదో ముస్లింలు క్రైస్తవులకు వ్యతిరేకం అనుకుంటారు. కానీ యాక్చువల్గా నేను మనలో ఉండే వాళ్ళకే వ్యతిరేకం. ఐ యామ్ ఫైటింగ్ ఫర్ హిందూస్. ఒక ఆయన మీకు సరదాగా రైల్లో జరిగింది ఇది. నేను ఎవరో వచ్చారు, సెల్ఫీ అన్నారు, అయిపోయింది, మా అబ్బాయిని తీసుకొస్తాను వెళ్ళాడు. వెళ్ళే లోపల మిగిలిన వాళ్ళతో మాట్లాడుతుంటే అతను వచ్చి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, ఈయన వాళ్ళనే కాదండి బాబు, మన వాళ్ళు కూడా ఏం స్పేర్ చేయడు అన్నాడు. వినపడిపోయిందిగా, ఎలా రా అన్న, వేలు ఎలాగి అన్న, ప్లగ్లో పెడితే ఏమొద్దన్న, షాక్ కొడద్దన్న. మరి నేను పెడితే షాక్ కొడద్దని. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవడు పెట్టినా కేకలే వస్తాయి. కాబట్టి మనవాడు అలా ఏం లేదు మనకి. మనం ధర్మం మాట్లాడతాం. ఉదాహరణకి మీ అన్నయ్య ఫుల్ బాటిల్, మా తమ్ముడు హాఫ్ బాటిల్ కొట్టారనుకోండి, ఎవరు మంచోళ్ళు? హాఫ్ బాటిల్ కొట్టారు మంచోడు అండి కాదుగా, ఇద్దరు తాగుబోతే ఎదవలో, ఇది స్టేట్మెంట్. ఇద్దరు తాగుబోతే ఎదవలు, ఇది స్టేట్మెంట్ కదా. కానీ హిందూ పండగలకి మనం విషెస్ చెప్పచ్చా అని ఓ ముస్లిం పెద్దన ఓ ముస్లిం అడిగాడు. నో, చెప్పకూడదు. చక్కగా వీడియో ఉంది. ఇంకో జోక్, ఇది ఒక్కసారి సాక్షి అనే అమ్మాయిని ఓ 40 సార్లు 60 సార్లు పొడిచి చచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి బండరాయి వేసి వెళ్ళాడు. అంతా వీడియో కూడా ఉంది ఢిల్లీలో. నిన్న ఫయాజ్, అంతకుముందు ఇక్కడ నాగరాజు, ఇంకా బాసర్ నుంచి అతను ఎవరో హిందూ బండి మీద వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చాడని అతను కొట్టి, ఇలా సవాలక్షయని జోక్ చెప్పనా, ఎవరు ఖండించరు వీటిని. ఇప్పుడు పాత బస్తీలో పోటీ చేస్తున్నాండి ఆవిడెవరో, మాధవిలత గారు, ఓకే, ఏదో అడిగారు, గెలుపు ఓటమి ఏవో నిన్న క్వశ్చన్ అడిగారు, ఓకేనా. ఇక్కడ ఈవిడ మీద ఏదో క్వశ్చన్లు అవి ఏదో నేను ఇంటర్వ్యూ ఏదో చూశాను, డిబేట్ లాంటిది. ఆ కింద కామెంట్ పెట్టారు ఎవరో, ఈవి నిన్ను క్వశ్చన్లు వేస్తున్నారు బాగానే ఉంది, మరి కరెంటు బిల్లు కట్టట్లేదు, దాని మీద వాళ్ళని ఏమైనా క్వశ్చన్ వేస్తాడు ఈ యాంకరు. క్వశ్చన్ 1, 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తాను అన్నాడు, దాని మీద ఏమైనా క్వశ్చన్ వేస్తాడా వీడు? తేరగా ఎవడ దొరికాడంటే మనం. కాబట్టి మారాల్సింది ఎవరు? మనం. మాట్లాడాల్సింది ఎవరు? మనం. ప్రశ్నించాల్సింది ఎవరు? మనం. ఎదిరించాల్సింది ఎవరు? మనం. అప్పుడే బతుకుతాం మనం. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.